క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో యేసుక్రీస్తు వారు మన కొరకు చిందించినటువంటి రక్తము ద్వారా మనము కలిగినటువంటి పాపముల నుండి మనకు విడుదల కలుగుతుంది అని వాక్యము సెలవిస్తుంటుంది. అవును ప్రియులారా, యేసుక్రీస్తు రక్తము శ్రేష్టమైనది, శక్తి కలిగినది, అది పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది. మొదటి ఆదాము చేసినటువంటి పాపము మొదలుకొని క్రీస్తు శిలువ బలియాగము వరకు లోకము పాపముతో నిండిపోయినది. మానవుడు తన పాపేచ్ఛల ద్వారా ఎన్నో ఉగ్రతలను, మరణమును కొని తెచ్చుకున్నాడు. అయితే వాటన్నిటి నుండి మనలకు విడుదలను కలుగచేయుటకు యేసు ప్రభుల వారు తన్ను తాను తగ్గించుకొని దాసుని రూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ప్రియులారా, భయంకరమైన పాపపు జీవితము జీవిస్తున్నటువంటి మనుషులకు ప్రాయశ్చిత్తము కలుగుటకై శిలువలో యేసు ప్రభువు రక్తము కార్చినారు. ఆయన కార్చినటువంటి రక్తము వలన మనము నీతిమంతులముగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా మార్చబడినాము. ప్రియులారా, క్రీస్తు శిలువ రక్తము మనలను పవిత్రులనుగా చేసింది. మరి ఆయన రక్తంలో నీవు కడగబడిన వాడవుగా ఉన్నావా? ఎంతవరకు నీవు పవిత్రతను సంతరించుకున్నావు? ఒకమారు నిన్ను నీవు పరిశీలించుకో. పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. ప్రియులారా, మనుషులు పాపము వలన, వారి అతిక్రమ క్రియల వలన దేవునికి దూరముగా, లోకానికి దగ్గరగా ఇష్టారాజ్యంగా జీవించినారు. అయితే క్రీస్తు యేసు శిలువలో మన కొరకు కార్చినటువంటి రక్తము వలన మన పాపములు, మన అతిక్రమములు పరిహరింపబడి మనలను దేవునికి సమీపస్తులుగా చేసినది యేసు రక్తమే. ప్రియులారా, లోకములో పాపపు స్థితిలో ఉన్న మనలను శుద్ధి చేసి తనకు సమీపముగా మనలను చేర్చుకున్న దేవునికి నీవు సమీపముగా ఉన్నావా? లేదా ఇంకా నీవు లోకంలో జీవిస్తుంటున్నావా? లోకానికి సమీపముగా ఉన్నావా? ఒకమారు నిన్ను నీవు పరిశీలించుకో. పరిశుద్ధ గ్రంథం నుండి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. ప్రియులారా, పాపము వలన మన జీవితాలలో శాంతి, సమాధానము, నెమ్మది కోల్పోయిన వారముగా మనము ఉన్నప్పుడు ఆయన రక్తము మనకు నెమ్మది కలుగచేసింది, మనలను సమాధానపరిచింది. ఎందుకనగా ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు కాబట్టి. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనము. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుచున్నది అని దేవుని వాక్యము సెలవిస్తున్నది.
ప్రియులరా, క్రీస్తు సిలువ వేయబడిన దినమున ఆయన మరణించినప్పుడు గర్భాలయపు తెర నడిమికి చినిగినట్లుగా వాక్యంలో మనము చూస్తుంటున్నాము. ఆ తెర దేవునికి మనిషికి అడ్డుగా ఉన్నటువంటి పాపము. మానవుడు పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించకుండా అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపము అను తెర క్రీస్తు రక్తము వలన తొలగింపబడి ఇప్పుడైతే మనలను పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు అర్హులనుగా చేసింది దేవుని రక్తమే. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. యేసుక్రీస్తు యొక్క రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేసేదిగా ఉంది. అవును ప్రియులారా, మానవుని మనస్సు చెడు తలంపులకు, ఆలోచనలకు ఆశ్రయస్థానము. అట్టి పాపపు చెడు మనస్సును క్రీస్తు రక్తము చేత శుద్ధి చేయబడి పవిత్రపరచబడినది. చివరిదిగా ప్రియులారా, యేసుక్రీస్తు వారు సిలువలో కార్చినటువంటి రక్తము అపవాది పైన మనకు జయమునిచ్చేదిగా ఉన్నది. యేసు రక్తము వలన మనకున్న ప్రతికూల పరిస్థితులలో మనము జయము పొందువారముగా ఉంటున్నాము. ప్రియులారా, నేటి దినాన ఈ వాక్యము వింటున్న మనము క్రీస్తు రక్తము వలన మన సమస్తమైన పాపముల నుండి, భయము నుండి మనము విడుదల నొందుతామని నిశ్చయత మనలో ఉంటే ఆయన వాటి మీద మనకు జయమును అనుగ్రహించువాడుగా ఉన్నాడు. ఆయనకు సమీపస్తులుగా మనలను చేస్తాడు. సమాధానముతో మనలను నింపుతాడు. కాబట్టి ప్రియులారా, దేవుని రక్తాన్ని ఆశ్రయిద్దాం. అది మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వముపైని అధికారము కలిగినటువంటి దేవా, మీకు వందనాలు. ఈ దిన ఆహారము మాకు దయచేసిన దేవా, మీకు వందనాలు. శ్రేష్టమైన మీ వర్తమానముతో మమ్ములను తృప్తిపరిచినారు. మీకు స్తోత్రములు తండ్రి. మీ ప్రియ కుమారుని రక్తము ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతలను బట్టి వందనాలు. అట్టి ఆధిక్యతలను మేము మా జీవితాలలో నిలుపుకొనుటకు మీ సహాయము అనుగ్రహించండి తండ్రి. మీరు మా కొరకు చేసినటువంటి త్యాగమును వ్యర్థము చేయకుండా మాకు అనుగ్రహించినటువంటి విడుదలను, సమాధానమును, ధైర్యమును, జయమును బట్టి ఎల్లప్పుడూ మిమ్ములను గణపరిచే బిడ్డలుగా ఉండుటకు మీ శక్తి చేత మమ్ములను నింపుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అతి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.